ఒక దానిని మరి ఒకటి మరుగుపెట్టును. చూశారా? బ్యూటిఫుల్ బోధ ఇది. ఈ రెండింటిలోన ఒక్కదాన్ని పట్టుకున్నావా, రెండవ దాన్ని మరుగున పడేస్తుంది. నువ్వు గనక బావను ప్రేమించావా, శివుణ్ణి ప్రేమించావా, నీకు అర్థమవుతుంది ఎన్నాళ్ళు ఈ ప్రపంచం, ఎవరి బంధువులు, ఎవరి ఆప్తులు, ఏమిటి వీళ్ళ బాంధవ్యాలు, ఇవన్నీ నాకు అవసరమా, ఎన్నాళ్ళు ఈ బాంధవ్యాలు అని వాడు ఏం చేస్తాడు? పరమాత్మ వైపు వాడు వెళతాడు. చూశారా? ఈ ప్రపంచంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేని మీద నీకు సంగత్వం ఉండకూడదు. జస్ట్ యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్ వితౌట్ అటాచ్మెంట్. సంగత్వం లేకుండా నువ్వు కర్మ చేయాలి, దట్స్ ఆల్, అంతే. మహర్షి చెప్తూ ఉన్నాడు, నువ్వు ఒక్కదాన్ని గనక పట్టుకున్నావా, రెండవది మరుగున పడుతుంది. లోకములోన ఎందుకు అందరూ ధ్యానం చేయడం లేదు, ఎందుకు అందరూ బ్రహ్మజ్ఞానం పొందడం లేదు అని అంటే, ప్రపంచాన్ని పట్టుకున్నారు, వ్యక్తులను పట్టుకున్నారు, విషయాలను పట్టుకున్నారు, భోగాలను పట్టుకున్నారు, పరమాత్మను పట్టుకోలేకపోతూ ఉన్నారు. మరి దాన్ని ఏమంటారు? మరుగుపడడం అని అంటారు. కాబట్టి ఈ క్లాసులో నువ్వు ఏమర్థం చేసుకున్నావు? ఒక అడుగు గనక నువ్వు పరమాత్మ వైపు వేసినావా, ఇదిగో ప్రపంచం నుంచి నీవు బయటపడుతున్నావని తెలుసుకోవాలి. నీవు గనక ప్రపంచం వైపు అడుగులు వేసినావా, యు ఆర్ ఫార్ అవే టు గాడ్. నువ్వు భగవంతునికి దూరం అవుతున్నావు అని అర్థం చేసుకోవాలి. వీనిలో ఒక దానిని మరి ఒకటి మరుగుపెట్టును కనుక వానిలో ఒకటి రెండవ దానిలో తోచెడి కల్పిత దృశ్యము. మహర్షి అంటున్నాడు, ఒకడు ప్రపంచం సత్యం, ప్రపంచం నిత్యం, నా బంధువులు అని ఎవడైతే సంగత్వంతో ఉన్నాడో వానికి దేవుడు మిథ్య. అందుకే ఏమంటుంటారు, ఏమంటాయా దేవుడు, మన ధర్మాలు మనం చేసుకుంటే చాలదండి, మన కర్మలు మనం చేసుకుంటే చాలదండి, ఎక్కడికో పోవాలండి అంటుంటారు. చూశారా? వీళ్ళంతా ఎవరు అని అంటే నాస్తికులు. చూడండి, ఒకసారి నేను హిమాలయాస్కి వెళ్ళాను. హిమాలయాస్కి వెళ్ళినప్పుడు ఆ గుహల్లోకి వెళ్ళేవాడిని. ఆ గుహల్లోకి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, కాళ్ళు ఇరుక్కుంటాయి బాగా ఆ మనసులో. అట్లా ఇరుక్కున్నప్పుడు కాళ్ళు బాగా వాస్తాయి, స్వెల్లింగ్ వస్తుంది. బాగా తిరగడం వలన కాళ్ళు బాగా వాచినాయి. ఉన్న కాళ్ళు రెండింతలయ్యింది. అప్పుడు నేను చెన్నైలో దిగాను ఫ్లైట్. ఏదో పని నుండి నెల్లూరుకి వచ్చాను. నెల్లూరు నుంచి వైజాగ్ రావాలనుకున్నాను. సరే, అక్కడ డాక్టర్ని కలిసాం. అతను ఏం చేశాడు, వాళ్ళ తల్లిగారు ఫోటో పెట్టుకున్నాడు. సరే, నాకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఆయన చేసేది చేస్తూ ఉన్నాడు. ఆయన పని ఆయన చేయాలి, దట్స్ ఆల్, అంతే. సరే, విషయం తెలుసుకున్నాడు. ఏమని? వీరు హిమాలయాస్కి వెళ్ళారు, అక్కడ బాగా తిరిగారు, దానివల్ల కాళ్ళు వాచినాయి అని తెలుసుకున్నాడు. ఇంకేం చేశాడు, నాకు చెప్తున్నాడు వేదాంతం. తల్లే ప్రత్యక్ష దైవం అండి. హిమాలయాస్కి ఎందుకు వెళ్ళారండి? మీకు తల్లిగారు లేరా అండి? తల్లిని పూజిస్తే చాలండి, తల్లికి సేవలు చేస్తే చాలండి, అదే మోక్షము అన్నాడు. ఇంకా వాడికి పిచ్చ క్లాసు పీకారు. మొత్తం క్లాస్ అంతా విన్న తర్వాత అప్పుడు అన్నాడు, నేను ఇన్ని రోజులు పొరపాటు చేశాను, ఎంతసేపు నేను మోహంతో ఉన్నాను, కానీ నిజమైనటువంటి దైవత్వం కానీ తత్వంగా నాకు తెలియబడలేదు. మీ పుణ్యమాని నాకు అది సంప్రాప్తమైంది, రేపు నుంచే నేను కూడా ధ్యానం చేస్తా అన్నాడు. చూసారా? ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ ఇలాగే మాట్లాడతారు. మీరు గంగిరెద్దులాగా తల ఊపకూడదు, బాధపడకూడదు, తిప్పి కొట్టాలి. తిప్పి కొట్టడం నేర్చుకోవాలి. మీరు లేదనుకోండి, వాడు తిప్పి కొడతాడు.
నీవు చేసేది వాడికి తెలియదు, వాడు ఏం చేస్తున్నాడో నీకు తెలుసు. అది చూశారా, ప్రపంచంలో ఉన్నటువంటి వాడికి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఆనందం ఏమిటిదో, శాశ్వత తత్వం ఏమిటిదో, శాశ్వత సంపద ఏమిటో వాడికి తెలియదు. రెండు తెలుసు నీకు. కాబట్టి ఏం చేయాలి? నీవుగా ఉండాలి, మేరు పర్వతంలాగా ఉండాలి, చెలించకూడదు. ఎవరైనా చెలింపజేయాలనుకుంటే వాళ్ళని చెలింపజేయాలి, అట్లా ఉండాలి నీ భక్తి. అందుకని మహర్షి చెబుతూ ఉన్నాడు, వానిలో ఒకటి రెండవ దానిలో తోచడి కల్పిత దృశ్యం అంటున్నాడు. ఎప్పుడైతే నీవు ప్రపంచాన్ని పట్టుకుంటావో పరమాత్మ ఎగిరిపోతాడు. మహర్షి ఈ రకంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నాడు. మీరు చెప్పింది బాగానే ఉందండి, కానీ మరి మమతానురాగాలు, బంధాలు, మోహాలు, వ్యామోహాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అసత్యమని నేను ఎట్లా తప్పించుకుంటాను? చూడండి, ఓ తండ్రి ఉన్నాడు, ఆ అబ్బాయికి ఒక కొడుకు పుట్టాడు, వానికి ఏమో పిచ్చి ఉన్నది, లౌకిక జ్ఞానం లేదు. మరి తండ్రి ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ ప్రపంచం మిథ్య అని వాని గాలికి వదిలేస్తాడా? వదిలేయలేడు. మరి ఏం చేయాలండి అని అంటే, ఇక నీవు సంగత్వాన్ని వదులుకోవాలి. ఏ ప్రారంధమో కర్మానుసారమో వీడు నాకు పుట్టాడు, వీడు ఎందుకు పుట్టాడో, వాడి కర్మ ఏమిటిదో, నాకెందుకు ఆ కర్మ వచ్చిందో అని నువ్వు అర్థం చేసుకుని ఏం చేయాలి? నీ డ్యూటీ నువ్వు చేయి, దట్సాలంతే. ఇంకా వీడు నా కొడుకు, వీడు సంతోషంగా ఉండాలి, వీడు మారిపోవాలి అని నువ్వు ఎక్స్పెక్ట్ చేయమాక. ఎందుకు? అది పరమాత్మ ఇచ్చాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఆరాటపడి పోరాటం చేస్తే నీకు దమ్మిడి రాదు. ఏం చేయాలి? నీవు భావాన్ని సరి చేసుకోవాలి. మరి ఆ భావం ఎట్లొస్తుంది అనేది మహర్షి చెబుతూ ఉన్నాడు. ఒక స్వప్నద్రష్ట స్వప్నమును కాంచును, ఒక స్వప్నద్రష్ట స్వప్నమును గాంచును. ఒక మనిషి ఏం చేస్తాడు? కలలో ఒక దృశ్యాన్ని చూస్తాడు, ఎన్నెన్నో వ్యక్తులను, వస్తువులను చూస్తాడు. అతడు సుఖ దుఃఖములతో కూడిన స్వప్న ప్రపంచమును చూసును. ఆ కలలో కూడా అతనికి సుఖం కలిగించే సన్నివేశాలు, దుఃఖం కలిగించే సన్నివేశాలు, ఈ రెండు కూడా అనుభూతమవును. అతడు మేల్కొన్న పిదప స్వప్న ప్రపంచమునందలి ఆసక్తినంతటిని కోల్పోవును. అది మేలుకోగానే ఏమంటాడు? అసత్యమురా, జస్ట్ కల వచ్చింది అంతే, అయిపోయింది కథ. అసత్యమురా అని ఎప్పుడైతే అన్నాడో, ఎలా అంటున్నాడు ఆ మాట? హార్ట్ఫుల్గా అంటున్నాడు. నీ సంసారంలోని బాంధవ్యాలు అసత్యము అని మనం వింటూనే ఉన్నాం, జనాలు చెబుతూనే ఉన్నారు. మన ఎవరికైనా ఆ జ్ఞానం అంటుతుందా? అంటదు. ఈ స్పీచ్ అంతా విని అంత అసత్యం అని బయటకు వస్తాడు. వెంటనే ఫోన్ వస్తుంది, ఏమండి మీరు ఎక్కడున్నారు? అయిపోయిందా మీ వేదాంతం? పిల్లవానికి అక్కడ ఇబ్బంది పడుతున్నాడు అనగానే ఇప్పుడే వెళ్ళిపోతాను అని ఏం చేస్తాడు? పరుగు. ఏమే ఇదంతా అసత్యమే అంటాడా? అనడా మాట? చూశారా? అంటే ఏమిటి అర్థం? వెంటనే ఆ సన్నివేశాలు వాణ్ణి మరపింపజేస్తాయి. మహర్షి అంటున్నాడు, ఎప్పుడైతే నీవు స్వప్నము నుంచి మేలుకున్నావో, నువ్వు కన్క్లూడ్ చేస్తున్నావు, తీర్మానం చేస్తున్నావు, నిర్ణయం చేస్తున్నావు. ఏమని? స్వప్నము అసత్యము. వాట్ ఎవర్ ఐ హ్యావ్ సీన్, వాట్ ఎవర్ ఐ ఎంజాయిడ్, సుఖ ఆర్ దుఃఖ, ఆల్ థింగ్స్ ఆర్ ఇల్యూషన్. అవన్నీ కూడా భ్రాంతి, మాయాపూరితం అని అర్థం చేసుకున్నాను.
జాగ్రత్త ప్రపంచం యొక్క విషయం కూడా అంతే. చూశారా ఎలా మాట్లాడుతున్నాడు? స్వప్నావస్థ ఎంత సత్యమో జాగ్రత్త అవస్థ కూడా అంతే అంటున్నాడు మహర్షి. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ స్వప్నావస్థ, జాగ్రత్తావస్థ, బికాస్ దే ఆర్ టూ స్టేట్స్ ఆఫ్ ద మైండ్. అవి రెండు కూడా మనసు యొక్క మానసిక స్థితులు. జాగ్రత్త ప్రపంచం యొక్క విషయం కూడా అంతే. నీలోని ఒక భాగమే అయి నీకంటే వేరుగాని స్వప్న ప్రపంచము నీకు ఆసక్తిని కలిగించని విధంగానే నీవు ఈ జాగ్రత్త స్వప్నము నుండి మేలుకొని అది నీ ఆత్మలో ఒక భాగమే అని, సత్యము కాదని తెలుసుకున్నచో ఈ ప్రపంచం కూడా నీకు ఆసక్తిని కలిగించదు. చూశారా? నీవు ఏ విధంగా అయితే స్వప్నము నుండి మేలుకున్న తర్వాత స్వప్నం అసత్యం అనుకుంటున్నావో అదేవిధంగా ఈ ప్రపంచం కూడా సత్యము కాదు అని నువ్వు నిర్ణయం చేయాలి. ఎందుకు నిర్ణయం చేయలేకపోతున్నావు అని అంటే నువ్వు మేలుకొనలేదు. అది స్వప్నము నుండి మేలుకున్న వాడే ఆ మాట అంటాడు. స్వప్నములో ఉన్నంత వరకు వాడు ఆ మాట అంటాడా? ఆ మాట అన్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దీర్ఘ స్వప్నంలో ఉన్నావు, నిద్రపోతూనే ఉన్నావు గుర్రు పెట్టి. ఇప్పుడు నువ్వు మేలుకోవాలి. మరి మేలుకోవాలని అర్థం ఏమిటిది? యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ సమాధి. సమాధి అంటే ఏమిటిదో, తురీయావస్థ అంటే ఏమిటిదో నీవు పొందాలి. పొందకుండగా నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు ఇదంతా సత్యమని? చేయలేవు. మహర్షి అంటున్నాడు, స్వప్నావస్థ నీకు వేరుగా ఉండి, వేరుగా చూడబడి, ఏ విధంగా అయితే నీవు ఇదంతా కూడా అసత్యం అని తెలుసుకున్నావో, ఇదిగో జాగ్రత్త ప్రపంచం కూడా నీకు వేరుగా ఉన్నది, వేరుగా చూస్తున్నావు. ఈ వేరుగా చూడబడేటువంటి ఈ జాగ్రత్త అవస్థ కూడా సత్యము కాదు అని నీవు గట్టిగా నిర్ణయించుకోవాలి. కానీ అటువంటి నిర్ణయం 99 మందికి రాదు. ఇప్పుడు మీరంతా ఇక్కడికి వచ్చినారు, మీకు తెలుసు ఏమని, 1 గంటకల్లా పారిపోతాం బాబోయ్ అని మీకు అంతా తెలుసు. కానీ ఈ ప్రపంచం నుండి ఇది కూడా శాశ్వతంగా ఉండము అని అనుకుంటారా? ఎవ్వడు అనుకోడు. నీ చుట్టూ ఉన్న విషయముల కంటే నీవు వేరు అని భావించుచున్నావు. ఇప్పుడు ఈ ప్రపంచం చూడబడుతూ ఉన్నది, ఎవరు చూస్తున్నారు? చూశారా? చూడబడేవాడు దొంగే, చూడబడేది కూడా పెద్ద దొంగే. ఈ ప్రపంచం అంతా ఏమిటిది? పెద్ద దొంగ. ఈ పెద్ద దొంగను చిన్న దొంగ చూస్తున్నాడు. ఈ చిన్న దొంగకు పెద్ద దొంగకు సాక్షిగా నువ్వు ఉండవు. చూశారా? అసలు దొంగలకు నీకు ఏమైనా సంబంధం ఉందా? సంబంధమే లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆ దొంగలతో సహవాసం చేస్తున్నావు. ఆ దొంగలు చెప్పేది నిజం అనుకుంటున్నావు. మహర్షి చెప్తూ ఉన్నాడు, ఇదంతా కూడా అద్భుతమైన స్పీచ్. ఊరికే పిట్ట కథలు, పురాణాలు ఇవి వినడం వలన దమ్మిడి ప్రయోజనం ఉండదు. ప్రయోజనం కాకపోగా వాడు విపరీత జ్ఞానానికి గురయ్యి ఎటో పోతాడు. వాడు ఆ దేవుడు, ఈ దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడు అని.